నమస్కారం. అద్దెంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. 4,50,00,000 వ్యయంతో నిర్మించిన నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు. చివరి సోమవారం కావడంతో కిక్కిరిసిన ఆలయాలు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామికి 2.80 లక్షల వెండి కిరీటం బహుకరణ. అద్దంకి పట్టణం ద్వారకా నగర్ ప్రాంతంలో 4,50,00,000 వ్యయంతో నిర్మించిన నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సబ్స్టేషన్ ద్వారా స్థానికులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. డ్రైన్లు అన్ని కడుతున్నాం కదా. ఇప్పుడు ఏమైనా కరెంటుకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇది పెట్టాం. 4.5 కోట్లతోటి చుట్టుపక్కల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండకూడదని. సరేనా? ఇంకేమైనా పని ఉందా? అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో 12.12 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కార్యాలయం సోమవారం ప్రకటించింది. ద్వారకా నగర్ లో 4.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 32/11 kV విద్యుత్ సబ్స్టేషన్, మొండితోకపాలెంలో 7.25 కోట్లతో వేసిన సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్, పసుమర్తిపాలెంలో 12 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్, అద్దంకి జూనియర్ కాలేజీలో 25 లక్షల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మించమన్నారు. గ్రంథాలయాల పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రముఖ కవి నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అద్దంకి శాఖ గ్రంథాలయం వద్ద జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం సృజన ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, రచయితల సందేశాలు, సెమినార్లు జరిగాయి. గ్రంథాలయాల పరిరక్షణ కవులు, కళాకారులే కాకుండా ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు వసుంధరాదేవి, దివాకర దత్తు, త్రిమూర్తులు, శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు. ఆలయాన్ని సద్వరుల ఆవశ్యకత ఉన్నది అని మనం ఇలాంటి వారోత్సవాలు జరిగిన సందర్భంలో చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత మళ్ళా మర్చిపోతూ ఉంటాం. మరుపు అనేది మానవ నైజం, సహజమైనటువంటి విషయం. ఇలాంటి గ్రంథాలయాన్ని పరిరక్షించడం కేవలం కవులు, కళాకారులు
వీళ్ళు మాత్రమే కాక 50 మంది మానవాళి బాధ్యత. ఆ బాధ్యతని క్రమంగా ఈవేళ సమాజం విస్మరిస్తున్నదేమో అనేటువంటి ధోరణిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఈవేళ ఈ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏమంటే, గ్రంథాలయం యొక్క గొప్పతనాన్ని, దాని విశిష్టతని మరొకసారి మనం మననం చేసుకోవడం కోసం పదిలములవుచు దేవతల భాతి ప్రకాశ్యములవుచు నుండే. అద్దంకి పట్టణ మండల పరిధిలోని ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ మహిళలతో పోటెత్తాయి. అద్దంకి పట్టణంలోని పాత శివాలయం, 1000 స్తంభాల దేవాలయం, దక్షిణ కాశీగా పిలువబడే మణికేశ్వరంలోని శివాలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధనలు చేశారు. అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, డేరంగుల వెంకటేశ్వర్లు, ధర్మపర్తి అంజమ్మ 2.80 లక్షల వెండి కిరీటాన్ని బహుకరించారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ కు కిరీటాన్ని అందజేశారు. దాతలకు ఆలయ పూజారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పూజారులు, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అద్దంకి మండలం చెరువు కొమ్ముపాలెంలో సామూహిక శివలింగాల పూజ నిర్వహించారు. గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆలయ అర్చకులు కంటమనేని సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహిక శివలింగాల పూజ చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సింగరకొండ శ్రీ కోదండ రామాలయంలో కార్తీక చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు భక్తులకు వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.